తదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే 28వ శ్లోకం. అలాగే సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని శాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శనః. ఈ శ్లోకాన్ని కొద్దిగా గుర్తు చేసుకుని వద్దాం. ఇన్యున్నేవం తదాత్మానం యోగి విగత కల్మషః. అంటే యోగ మార్గంలో అంతఃకరణ కల్మషాన్ని పోగొట్టుకున్నటువంటి వాడు, శ్వాస మనసు ఆగినటువంటి ఆ ఆత్మస్వరూపపు స్థితి ఏదైతే ఉందో దానికి సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. అంటే యోగంలో ఎవనికి మనసు నిలిసిందో అటువంటి వానికి కలిగినటువంటి సుఖం అత్యంతం సుఖమవుతుంది. అంటే కొలత లేనంత సుఖాన్ని పొందుతాడు అని ఆ శ్లోకంలో చెప్పారు. అలాగే సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని శాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. ఈక్షతే యోగయుక్తాత్మ అంటే ఎలా చూడాలి? ఇప్పుడు మనం భౌతికంగా నేత్రాలతో చూస్తున్నాం వస్తువుల్ని. ఏ కంటితోటి చూడాలంటున్నాడు? యోగ ఈక్షతే యోగయుక్తాత్మ, యోగ నేత్రంతో చూడమంటున్నాడు. ఎవరిని? దేన్నైనా సరే సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని శాత్మని అంటే నీలో ఉన్నటువంటి ఆత్మ, అందరిలోనే ఉన్నటువంటి అదే ఆత్మ, అందరిలోనే ఉన్నటువంటి ఆత్మ నీలో ఉన్నటువంటి ఆత్మ. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని శాత్మ అంటే అందరిలోని ఏ ఆత్మ ఉందో, నీలో ఏ ఆత్మ ఉందో దాన్ని ఎలా చూడాలి? ఇలా కంటితోటి చూస్తే కనిపించదు. అది మరి ఏ నేత్రంతో చూడాలి? ఈక్షత అంటే చూడటం. ఎలాగా? యోగయుక్తాత్మ, యోగంతో చూడాలి అనలేదు మళ్ళీ అక్కడ. మళ్ళీ యోగయుక్తాత్మ, యోగంతో కూడుకున్నటువంటి యుక్తుడంటే యోగంలో అన్ని లయమైన తర్వాత యోగయుక్తుడు అంటారు. అంటే ఇప్పుడు ప్రారంభించాం, యోగం చేస్తున్నాం, అంతట్లోనే అతను యుక్తుడు కాదు. ఎప్పటికి యుక్తుడు అవుతాడు? అన్ని లయమైపోయిన తర్వాత యోగం సిద్ధించినటువంటి స్థితికి యోగయుక్తుడు అని పేరు. అటువంటి యోగం సిద్ధించినటువంటి ఆ నేత్రంతో యోగ ఈక్షతే యోగయుక్తాత్మ. మామూలు వాళ్ళు అందరూ అలా చూడలేరు. అంటే వస్తువు లోపల మనకు ఎదురుగుండగా చూస్తే వస్తువు కనిపిస్తుంది. దాంట్లో ఇప్పుడు బూరు ఉందండి, బూరు లోపల పూర్ణం ఉంది, కనిపించదు. కనిపించాలంటే ఏం చేయాలి? ఒకసారి బూరిని తీసి లోపల పూర్ణం ఉందో లేదో చూడాలి. ఆ చూసినటువంటి వాడు చూడగలడు ఆ అనుభవంతో. అలా కాకుండా ఇందులో ఏదో ఉంది, ఇందులో ఏదో ఉంది అంటుంటే ఏది ఉందో ఎప్పుడు చూడలేనివాడికి ఏం తెలుస్తుంది? బూరు ఉంది, అందులో పూర్ణం ఉంది. పూర్ణం వేరు, బూరు వేరు. అంటే పూర్ణం చుట్టూరు ఉన్నటువంటి ఉపాధి పిండి, ఆ పిండి లోపల ఉన్నటువంటి పూర్ణం రెండు వస్తువులు. అట్టి మాదిరిగా మన అందరిలోని పూర్ణం ఉంది. ఆ పూర్ణం పేరే ఆత్మ. అంచేత ఎలా చూడాలి? ఒకసారి ఆ బూరిని, ఆ లోపల ఉన్నటువంటి పూర్ణాన్ని చూసినట్లయితే అప్పుడు అన్ని బూరుల్లోని చూడొచ్చు. ఒక బూరిలో చూసాం, ఇప్పుడు అన్ని బూరుల్లోని పూర్ణం చూడొచ్చు. అట్టి మాదిరిగా అనుభవ నేత్రంతో, దీన్నే ఈక్షతే యోగయుక్తాత్మ, అనుభవ నేత్రంతో చూడాలి, యోగంతో చూడాలి. ఆ రకంగా సర్వత్ర సమదర్శన అంటే సర్వత్ర అంటే అన్ని బూరుల్లోని పూర్ణాన్ని చూడటం, అన్ని శరీరాల్లోనే ఆత్మను చూడడం. ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి నశమే న ప్రణశ్యతి. అంటే ఈ రకంగా అందరిలోనే ఉన్నటువంటి నన్ను, నీలో ఉన్నటువంటి నన్ను, ఇక్కడ ఇద్దరు లేరు, అందరిలోనే నేనే ఉన్నాను.
నీలో కూడా నేను ఉన్నాను. యోమాం పశ్యతి సర్వత్ర, అందరిలోని కూడా సర్వంచమై పశ్యతి. ఇప్పుడు ఎలా చూడాలి? తనలో ఉన్నటువంటి వాడు అందరిలోనే ఉన్నటువంటి వాడికి భేదం లేదు. తశాహం నా ప్రణశ్యామి, ఇద్దరు కాదు. ఇప్పుడు మనం దేవుడు వేరు నేను వేరు అంటున్నాం, దేవుణ్ణి వేరుగా చూస్తున్నాం. దేవుణ్ణి వేరుగా చూసేటప్పుడు మనల్ని మనం సెపరేట్ చేసుకుంటున్నాం. సెపరేట్ చేసుకుని దేవుడు అనగా గొప్పవాడని, జీవుడు చాలా అల్పుడని, కించిజ్జునుడని, బలహీనుడని, కర్మబద్ధుడని, జనన మరణాల పాలవ్వేటటువంటి వాడని, దేవుడు అనగా గొప్పవాడని, ఆయనకి జనన మరణాలు లేవని, ఆయనకి కర్మ లేదని, కర్మక బద్ధుడు కాదని, అతను సర్వజ్ఞుడని, అంచేత ఆయన్ని తలుచుకుంటే, ఆయన ఆరాధిస్తే, ఆయన్ని పూజిస్తే మన కష్టాలన్నీ పోగొట్టేస్తాడని మనం చూస్తున్నాం కదా. చూసేటప్పుడు దేన్ని చూస్తున్నాం? మనం ఎలా చూస్తున్నాం? లోపల ఉన్నటువంటి వస్తువుని చూడటం లేదు మనం, అక్కడ మొత్తం చూస్తున్నాం పిండితో సహా. అంటే అట్టి మీద ఇప్పుడు మన శరీరం ఉంది, లోపల ఉన్నటువంటి ఆత్మ వేరు. ఆత్మ చుట్టూరు ఉన్నటువంటి వలయాలు ఉన్నాయి. వీటిని స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. కారణ శరీరం దాకా ఒక ఒక వర్గం ప్రకృతి స్వరూపం, అంటే తామసము, రాజసము, సాత్వికము అని. దానికి లోపల మహాకారణం ఉంది, అది ఆత్మిక ప్రకాశమే. దానికి లోపల ఆత్మ ఉంది, అంటే దీపం, దీపం యొక్క ఎలుగులాగా. ఈ రకంగా యోమాం పచ్చది సర్వత్ర. బయట నుంచి చూసేటటువంటి వస్తు పరంగా కాకుండా అన్నిటికి లోపల ఉన్నటువంటి దానిని చూస్తే తహం నా ప్రణశ్యామి. రెండు కనిపించవు, ఒకటే వస్తువు. అంటే జీవుడికి దేవుడికి ఏమి లేదు, వాళ్ళిద్దరు కాదు, ఒక్కటే. ఇక్కడి నుంచి చూస్తేను ఒక్కటి కాదు. ఎందుకని ఇంతమంది కూర్చున్నారు ఇక్కడ? వీళ్ళు ఒక్కళ్ళు కాదు కదా, అనేక మంది, అనేక ఆలోచనలు, అనేక ఉపాధులు. ప్రతి శరీరంలోనూ ఆత్మ ఉన్నట్టుగానే మనసు కూడా ఉంది కదా. మరి అందరి మనసులో ఒకటి కాదు. ఎవరి మనసు వాళ్ళదే, ఎవరి ఆలోచన వాళ్ళదే, ఎవరి స్వభావం వాళ్ళదే, ఎవరి సంస్కారం వాళ్ళదే, అలాగే ఎవరి పోలికలు వాళ్ళయ్యే. ఇవన్నీ లోపలికి వెళ్ళిపోతేనో ఈ శరీరాన్ని వదిలేస్తే ఏం పోయింది? పోలికలు పోయినాయి. మనసును వదిలేస్తే స్వభావం పోయింది. ఇంకేం మిగిలింది? దేవుడే మిగిలాడు. ఆ దేవుడికి ఏమి లేదు, భేదం లేదు. యోమాం పశ్యతి నన్ని, అందరిలోనే చూడు. అలాగే నీలో కూడా నన్ను చూడు. నేను ఇద్దరుగా చూడకు, నీలో నేనున్నాను, అందరిలోనే ఉన్నాను. అంచేత నన్ను ఎలా చూడాలి? అందరిలోని ఉన్నటువంటి వాడుగా, నీలోని అందరిలోని ఉన్నటువంటిగా. సర్వభూత స్థితం యోమాం భజత్ ఏకత్వమాత్యత. ఈ రకంగా నన్ను ఎలా భజించాలి? 31వ శ్లోకం. ఎలాగ ఆరాధించాలి, ఎలా పూజించాలి, ఎలా భజించాలి? సర్వభూత స్థితం యోమాం భజత్ ఏకత్వమాత్యతం. ఏకత్వం అంటే ఒక్కదానిగానే చూడాలి. యువతలకు వచ్చిన తర్వాత ఒక్కటిగా చూడటం సాధ్యం కాదు. ఎందుకని? ఎవరి మట్టుగాళ్ళే, చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, ఆడ మగ అనేక వివిధ భేదాలతో కూడుకుని ఉన్నారు కదా. లోపలికి వెళ్తేనో అభేదం, బయటకు వచ్చే భేదం. మనం అందరం కూడా బయటికి భేదాన్నే చూస్తున్నాం కానీ భేదరహితమైనటువంటి స్థితిని చూడడం లేదు. ఏకత్వం ఆస్థిత. అంటే ఒకే దేవుడు అందరిలోనే ఉన్నాడు. ఏకత్వం అంటే ఒకటే. ఆయన ఇద్దరు ముగ్గురు రూపాలు లేవు, ఇద్దరు ముగ్గురు దేవుడు లేరు. మరి మనిషికి ఒక దేవుని కల్పన చేశారు, దానికి ఒక సిద్ధాంతాన్ని తయారు చేశాడు. ఆటోమేటిక్గా అలాగే అందరం కూడా ఎవరికి నచ్చిన విధానంలో వాళ్ళు పోతున్నాం. ఇలాగ ఇది శాస్త్ర ప్రమాణమా? ఈయన చెప్పేదేటండి? నన్ను నీలోనూ అందరిలోనూ కూడా నేను ఒక్కడే ఉన్నాను కదా. భజత్ ఏకత్వం ఆస్థిత. అందులో ఉన్నటువంటి నన్ను ఒక్కడిగానే ఆరాధించు. నన్ను ఇద్దరు ముగ్గురుగా చూడకు, అనేక మందిగా చూడకు, ఒక్కడనే సర్వదా వర్తమానోపి. నన్ను అలా చూస్తూ సర్వదా మామూలు వ్యవహారికంగా ఇప్పుడు అలా లోపలికి వెళ్ళిపోయి ఇందులో ఉన్నది అందులో ఉన్నది అంతా ఒక్కటే అక్కడ చూస్తాడా? ఇప్పుడు బయటకు వచ్చాడు. సర్వదా వర్తమానోపి. వర్తమానం అంటే ఏంటండి? బయటకు వచ్చాడు.
బయటకు వచ్చినప్పుడు మాట్లాడాలి, తినాలి, తాగాలి, పని చెయ్యాలి. ఎవడి కుటుంబం వాడికి ఉంది, ఎవడి సంసారం వాడికి ఉంది, ఎవడి స్వభావం వాడికి, ఎవడి గుణం వాడికి ఉంది. సర్వదా వర్తమానం. ఆ గుణాన్ని అనుసరించి, ఆ స్వభావాన్ని అనుసరించి పనులు చేస్తున్నాం కదా. పనులు మానేసేసి చేతులు కట్టుకుని కూర్చోమనలేదు. నువ్వు లోపలికి వెళ్ళిపోయి ఆ దాన్నే పట్టుకుని ఉండిపోమని చెప్పి. సర్వభూత తితం జోమాం అంటే ఎన్నాటిని చూస్తూ కూడా ఎన్నాటి ఇప్పుడు ఊరిని ఒకసారి చిదిపి లోపల ఏదుందో చూసావు, ఆ తర్వాత అన్నిటిని చెదపాలా? తాళీ పులాక న్యాయం అని చెప్పేసి మన సిద్ధాంతంలో ఒక సిద్ధాంతం ఉంది. ఏంటంటే ఇది అన్నం ఉడికేటప్పుడు వండుతారు కదా, ఉడికిందో లేదో చూడడానికి గరిటె పెట్టి అందులో కొంత అన్నం తీసి కొద్దిగాని ఆ మెతికిని పట్టుకుని ఇలా సిదుపుతారు. ఆ మెతికిని పట్టుకుని కుండలో ఉన్న అన్నం అంతా చెప్తారు. దాన్ని స్థాళీ పులాక న్యాయం అంటారు. ఎందుకంటే అదేంటి మొత్తం అన్నం అంతా ఒక్కొక్క మెతికిని ఉడికిందో లేదో తీసో దాంట్లో పెట్టాలి కదా. మొత్తం అన్నాన్ని అంతటిని నిర్ణయించదేటబడి ఒక మెతికిని చూసి దాన్ని ఏమంటారు? ఒక మెతుకుని చూసేస్తే మొత్తం అన్ని మెతుకుల గురించి తెలిసిపోద్దా? ఆయన ఇదే చెప్తున్నాడు. నువ్వు ఒక్కదాన్ని పట్టుకుని పరిశీలించి చూడు, ఇంక బయట తిరక్కో, వ్యవహారికంలోకి వెళ్ళిపోకు, అన్నిటిని పట్టుకుని ఎతకకో, ఒక్కదాన్ని చూడు. కానీ ఒక్కదాన్ని కనుక నువ్వు సంపూర్తిగా తెలుసుకుంటే అన్నిటిలోనే అదే ఉంది. దాన్ని స్థాళీ పులాక న్యాయం అంటారు. అంటే పులాకం అంటే భోజనం. దాన్ని తీసి గరిటెలో తీసి చెప్పుతారు. అట్టి మాదిగా అందరిలోని ఉన్నటువంటిది నీలో నుంచి నువ్వు చూడగలవు, కానీ అందరిలోని నువ్వు ఇలారా నిన్ను ఒకసారి చీరేసి, ఇప్పుడు చూడండి ఏదో సినిమాలో ముక్కల కింద నరికేసేసి దేవుని చూడాలంటాడు అతను. అలాగవదు, అలా కనిపించదు. ఎవరికి వాళ్ళే వాళ్ళలోకి వెళ్ళి చూసుకోవాలి. వాళ్ళలోకి వెళ్ళి చూసుకున్న తర్వాత వాడిలో ఏముందో అందరిలోనూ ఉంది. మనం చక్కగా ఏకాగ్రతగా సాధన చేస్తున్నాం. ఒక్కొక్కటి సైలెంట్ అవుతున్నాయి, ఏకాగ్రత అవుతుంది, శ్వాస సన్నగిల్లుతుంది, జ్ఞానేంద్రియాలు పడిపోయినాయి, కర్మేంద్రియాలు పడిపోయినాయి, మనసు పడిపోయింది. అన్నీ పడిపోయిన తర్వాత నిర్వికారమైనటువంటి నిశ్చల స్థితి ఒకటి మనకు సాక్షాత్కారం అవుతుంది. అక్కడ హాయిగా సుఖంగా ఉంది. దానికి రూపం లేదు, దానికి ఆకారం లేదు, దానికి గుణం లేదు, అది వ్యక్తి కాదు. మరి ఏంటిది? అదొక ఉన్మనీ స్థితి. దాన్ని సమాధి స్థితి అంటారు. అటువంటి స్థితి నీలోకి వెళ్ళి నువ్వు చూసినట్లయితే అందరిలోని ఆ నిశ్చల తత్వమే ఉంది. దాన్ని నువ్వు దర్శింతే సర్వదా వర్తమానోపి. ఇంక ప్రతి ఎవరిని చూసినా సరే నీకు వాడిలో అతిథి కనపడుతుంటది. నువ్వు మామూలుగా తింటూ తాగుతూ తిరుగుతున్నప్పటికీ కూడా వాడిని చూడగానే వాడిలో నీకు ఆ స్థితి కనపడితే నువ్వేం చేస్తావు? చేతులెత్తి నమస్కారం పెడతావు. ఎందుకని? నీలో ఏది ఉందో అది వాళ్ళలో కనపడుతుంది. నీలో చూడలేదు కదా, వాళ్ళలో కనిపించదు. అది వాళ్ళలోకి వెళ్ళి వాడు చూడక దేవుడికి రకరకాల రూపాలు, రకరకాల పేర్లు, రకరకాల మతాలు కల్పన చేశారు. లోపలికి వెళ్ళి చూస్తే ఒకటే, వెలుపులకి వెళ్ళి చూస్తే మరి వెలుపులకి వెళ్ళి చూస్తే ఒకడిని మించినోడు ఒకడు లేడు. ఒకడికంటే ఒకటి గొప్పోడు ఉన్నాడు, ఒకడికంటే ఒకటి తెలివైనోడు ఉన్నాడు, ఒకడికంటే ఒకటి బలమైనోడు ఉన్నాడు. వారు శక్తి సామర్థ్యాలను బట్టి వాడికి ఒక పేరు పెట్టి వాడి మీద ఒక మత కల్పన చేసి ఒక శాస్త్రం తయారు చేసి పెట్టేశారు. వాటిని మనం ఆరాధించుకుంటూ పూజించుకుంటూ మనం ఉన్నాం. ఈయనేమంటున్నాడు? దేన్ని ఆరాధించమంటున్నాడు? ఎన్నాటికి లోపల ఉన్నటువంటి ఏదైతే ఉందో ఏకత్వం ఆశ్రిత. అది ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోవటం ఉండదు, ఒకరిలో ఉండి ఒకరిలో లేకపోవటం ఉండదు, అందరిలోనే ఉన్నటువంటిది అదే. అటువంటి దాన్ని ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యో అర్జున. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యో అర్జున. సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమోమత. ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని వదిలేసి ఏది చూస్తుంటాం? సుఖ దుఃఖాలను చూస్తున్నాం. సుఖ దుఃఖాలు దేని వల్ల కలుగుతున్నాయి? కర్మల వల్ల కలుగుతున్నాయి. కర్మ దేని వల్ల చేస్తున్నాం మనం? కర్మ దేనితోటి? కరణాలు ఉండాలి. కరణాలు అంటే ఏంటి? పనిముట్లు ఉండాలి.
దుఃఖం కలగడానికి మూల కారణం ఏది? శరీరం, పరిగ్రహం. పరిగ్రహం అంటే ఒక వస్తువుని పట్టుకున్నాం అనుకోండి, నిప్పుని పట్టుకున్నాం, కాలింది అనుకోండి, ఎందుకు కాలిందంటే ఏమంటారు? తేలిక గబాలను పట్టుకున్నాను, అది కాలిపోయిందంటే లేదు, వంట చేసేదోడు ఏదో పట్టుకున్నారని గబాలని అక్కడ ఏది పట్టుకోవడం లేకపోతే చేతుడు తీసేస్తేనే మూత చేయి కాలిపోద్ది కదా. అట్టి మాదిరిగా పరిగ్రహం అంటే పట్టుకోవటం. ఏది పట్టుకున్నాం మనం? లోపల ఉన్నటువంటి మన స్వరూపాన్ని వదిలేసి శరీరాన్ని పట్టుకున్నాం. దీన్ని శరీర పరిగ్రహం అంటారు. దుఃఖానికి మూల కారణం ఏంటి అంటే శరీర పరిగ్రహమే మూల కారణం అని శాస్త్రం చెప్పాం. అంటే కాలడానికి కారణం ఏంటి అంటే చెయ్యి కాలింది. ఎందుకు కాలింది? పట్టుకోవటం వల్ల. అట్టి మాదిరిగా దుఃఖం కలిగింది. ఎందుకు కలిగింది? దుఃఖమే కాదు, సుఖం కూడా కలిగింది. సుఖంవా ఎదివా దుఃఖం. సుఖానికి దుఃఖానికి కూడా మూల కారణం పట్టుకోవటమే. దేన్ని? శరీరాన్ని పట్టుకున్నాం మనం. శరీరాన్ని ఎందుకు పట్టుకున్నాం? నీ అంతటి నువ్వు కావాలని పట్టుకోలేదు, ఇంకొకడు మనల్ని అందులో బంధించాడు శరీరంలో. అంటే దుఃఖానికి కానీ సుఖానికి కానీ మూల కారణం శరీరం కదా. అటువంటి శరీరం ఎందుకు ఈశ్వరుడు మనకి ఇచ్చాడు? కర్మ. ఎప్పుడు చేసిన కర్మ? పుట్టాక చేసిన కర్మతో ఈ శరీరం వచ్చిందా? ముందు జన్మలో చేసినటువంటి కర్మ వల్ల ఈ శరీరం వచ్చింది. అంటే ఈ శరీరానికి మూల కారణం ఇప్పుడు కర్మ కాదు, ముందు కర్మ. ఈ ఆల్రెడీ వచ్చిన కాడి నుంచి కర్మ చేస్తానే ఉన్నాం. దీనికి ఆల్రెడీ ఏమవుతుందో తర్వాత ఆలోచించవచ్చు. అసలు ముందు చేసిన కర్మ వల్ల శరీరం వచ్చింది. అంటే దుఃఖానికి కారణం శరీర పరిగ్రహం, శరీరానికి కారణం దుఃఖం, శరీరానికి కారణం కర్మకు కారణం దుఃఖానికి కారణం శరీరం, శరీరానికి కారణం కర్మ. కర్మ ఎందుకు చేసాడు అసలు ముందు జన్మలోని? కర్మ చేయకుండా ఉంటే మనకి జన్మ రాదు కదా. కర్మ ఎందుకు చేసాడు? ప్రతిసారి అసలు మొట్టమొదట్లో మన శరీరం ఎందుకు వచ్చిందని మన వాళ్ళు ప్రశ్నలు ఎత్తానే ఉన్నారు. సరిగ్గా గమనించి చూడండి. శరీరం ఎందుకు వచ్చింది? కర్మ చేయటం వల్ల. కర్మ చెయ్యకపోతేనో శరీరం లేదు, కర్మ చేసాం. కర్మ చేయడం వల్ల శరీరం వచ్చింది. కర్మ ఎందుకు చేస్తున్నాం ఇప్పుడు ఆలోచించండి. ముందు కర్మ అలా వదిలేద్దాం. ఇప్పుడు కూడా కర్మ చేస్తున్నాం కదా. ఎందుకు చేస్తున్నాం? ఎందుకు చేస్తున్నాం అంటే మనకు నచ్చిన వాళ్ళు ఉన్నారు. నచ్చిన వాళ్ళు రాగానే రండి ఇక్కడ కూర్చోండి అని ఇలా చోటు తీసి చూపించేస్తున్నాడు. నచ్చలంటే అలా కూర్చొని నువ్వు బయట అలా కూర్చొని అలా కట్టాడు. ఎందుకని? ఎందుకు అలా చేస్తున్నాడు అసలు? నచ్చినోడికి ఏమో గబగబా ఆడు లెగిచి పక్కన చోటు చూపించుకుంటున్నాడు. ఆడికి నచ్చలేనోడు నువ్వు ఇక్కడ రాకమ్మా, నువ్వు అలా దూరం వెళ్ళి కూర్చో అంటుంటాడు. దానికి కారణం ఏంటి? నచ్చడానికి నచ్చకపోవడానికి గల కారణం ఏంటి? అలాగే మనం చేసేటటువంటి కర్మలు అన్నిటిలోని కూడా నచ్చిన కర్మ, నచ్చని కర్మ కదా. ఎందుకు నచ్చింది, ఎందుకు నచ్చలేదు? రాగానే రెండు కూర్చోమన్నాం అనుకోండి, అతని మీద మనకి ప్రేమ ఉన్నట్టు. దగ్గరికి వచ్చి కూర్చున్నా పోండి లేపేసాం అనుకోండి, అతని మీద మనకి ప్రేమకు బదులు ఏముంది? ద్వేషం ఉంది. నా పక్కన కూర్చుంటే ఒకటి దూరంగా కూర్చోవచ్చు కదా అన్నాం. అంటే రెండింటికి, అంటే కర్మ చేయటానికి మూల కారణం ఈ రెండే. ఏంటయ్యి? వీటికి రాగము ద్వేషము అంటారు. రాగద్వేషాదుల వల్ల కర్మ జరుగుతుంది. రాగద్వేషాలు ఎందుకు ఏర్పడుతున్నాయండి మనకి అసలు? ఈయనేమో అందరూ సర్వదా వర్తమానోపి సయోగి మై వర్తది. అందరిలోనే దేవుడే ఉన్నాడు కనుక అందరిలో ఉన్నటువంటి ఆ దేవుడినే కనుక నువ్వు చూసినట్లయితే నువ్వు లేవు ఇక్కడ కూర్చున్నట్టే నువ్వు దూరంగా వెళ్ళి అంటావా? వ్యత్యాసం ఎందుకు చూపెడుతున్నావు? అందరిలోనే ఆయన కదా పేటేసి కూర్చుని ఉన్నాడు. మరి వెంచుకు మనం వ్యత్యాసం చూపెడుతున్నాం అంటే ఈ విషయం మనకు తెలలేదు. మనం దేన్ని చూస్తున్నాం? అతని శరీరాన్ని చూస్తున్నాం. ఆ శరీరం లోపల ఉన్నటువంటి మనసును చూస్తున్నాం. మనసు యొక్క స్వభావాన్ని చూస్తున్నాం. మనసు యొక్క గుణాన్ని చూస్తున్నాం. అందరి మనసులో ఒకలాగా ఉండవు. ఒక్కొక్కళ్ళ మనసు సాత్వికంగా ఉంటది, ప్రేమగా దగ్గర తెచ్చి కాగలించుకోవాలనుకుంటుంది. దేనిని బట్టి? మనసును బట్టి. అదే ఒక్కొక్కళ్ళ మనసును చూసేటప్పటికి ఆ మనసు యొక్క గుణం, వాళ్ళ స్వభావం చూసి దగ్గరికి కూడా రానివ్వబుద్ది. లోపల ఆత్మ గురించి కాదు, అంటే మనసు సత్వగుణంతో తయారైంది.
సత్వగుణజనితమైనటువంటి మనసు శుద్ధం అయ్యే కొద్ది దేవుడు ఆకర్షిస్తాడు, గురువు ఆకర్షిస్తుంటాడు. దేన్ని? శరీరం కాదు, మనసు శుద్ధం అవ్వాలి. ఈ రకంగా రాగద్వేషాదులు పోవాలి అంటే జ్ఞానం కలగాలి. మనకి వివేకం లేదు, అవివేకం ఉంది. అవివేకం వల్ల ఏం చేస్తున్నాం? రాగద్వేషాదులు సంపాదించుకున్నాం. రాగద్వేషాదుల వల్ల కర్మలు చేస్తున్నాం. కర్మల వల్ల ఫలము, ఆ ఫలాన్ని అనుసరించి జన్మ, దాన్ని అనుసరించి దుఃఖము, ఇలా పరంపరగా సాగుతుంది. శుభం వా యది వా దుఃఖం, ఈ సుఖ దుఃఖాలకి దేవుడికి ఏ సంబంధము లేదు. అసలు నీకు జన్మకి రావడానికి కూడా దేవుడు ఇచ్చింది కాదు. దీనికి మూల కారణం కర్మ. ఎందుకు చేసావు కర్మ? అలా వెళ్తే ఏం తేలిందండి ఇప్పుడు మనకి? దుఃఖానికి కారణం శరీరం, శరీరానికి కారణం కర్మ, కర్మకి కారణం రాగద్వేషాదులు, రాగద్వేషాదుల కారణం అవివేకము, అవివేకానికి కారణం అజ్ఞానము, అజ్ఞానమే అన్ని అనర్థాలకే మూలం. ఏంటా అజ్ఞానం? అందరిలోనే సర్వభూత స్థితం వ్యోమం భజత్ ఏకత్వ మాతృత, అందరిలోని దేవుడు ఒక్కడే ఉన్నాడన్న జ్ఞానం లేకపోవడమే. ఇన్ని మతాలు ఏంటండి? ఇంతమంది దేవుళ్ళు ఉన్నారా? ఇన్ని మతాలు ఉన్నాయా? ఏంటిది? అందరిలోని ఒకటే దేవుడు ఉన్నాడని ఎలుగెట్టి చాపుతుంది శాస్త్రం. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు. మళ్ళీ పురాణాల్లోకి వెళ్ళామనుకోండి, ఒక పురాణంలో ఒక దేవుడిని చూపెడుతుంటే ఇంకో పురాణంలో ఇంకొకటి చూపెడుతుంటుంది. కానీ ఇంపార్ట్ అయినటువంటి వేద విజ్ఞానం, వేదాంతం, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఇవన్నీ కూడా దేవుడు దీనికి లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని చూపెడతాడు. మిగతాదంతా చెడం. అంచేత నువ్వు సాధన చేసావా, కర్మ చేసావా కాదు. ఇక్కడ ఏం తెలియాలి నీకు? లోపల ఉన్నటువంటి వస్తువులో ఏముందో తెలియాలి. దానికి జ్ఞానం అని పేరు. అది తెలిసిన తక్షణం ఏం పోతున్నాయి? రాగద్వేషాదులు పోతున్నాయి. రాగద్వేషాదులు పోవడం వల్ల కర్మ పోతుంది. కర్మ పోవడం వల్ల జన్మ పోతుంది. జన్మ పోవటం వల్ల దుఃఖం పోతుంది. దాన్ని ఏమంటారు? మోక్షం అంటారు. మోక్షం అంటే ఏంటండి? నీ లోపల ఉన్నటువంటి నీ నిజ రూపాన్ని నువ్వు దర్శించడము, తెలుసుకోవడమే. దాన్ని తెలుసుకోవడానికి అని ఉపాయాలు చెప్పారు. కర్మకాండ, ఉపాసనాకాండ, లేక యోగము మొదలైనటువంటి అన్ని కూడా. అన్నింటి యొక్క సారాంశం ఏంటి? నీవు సాక్షాత్తు దేవుని యొక్క అంశం, దేవుని యొక్క స్వరూపమే. నీకంటే దేవుడు వేరేగా లేడు. నేను అనగానే నువ్వేం తీసుకుంటున్నావు? శరీరాన్ని తీసుకుంటున్నావు. ఇప్పుడు నేను చూశానండి, నేను చేశానండి అంటే ప్రతి విషయం వెనకాల నేను ఉంటుంది. ఆ నేనే ఆత్మ. అంచేత దాన్ని నువ్వు దర్శించేస్తే ఆత్మౌపమ్యేన సర్వత్ర చమం పశ్యతి యోర్చున. ఈ ఆత్మ అనేటువంటిది ఏదైతే ఉందో అది లేని సమయం లేదు. నువ్వు ఏది చేసినా, ఎలాంటిది చేసినా అక్కడ నేను లేకుండగా, నేను లేకపోతే తెల్ద కదా. ఇలా మాట్లాడినాడు ఎవడంటే నేనండి, ఇది చూసినాడు ఎవడంటే నేనండి, ఇది చేసినాడు ఎవడంటే నేనండి. అంటే నేను లేకుండా ఏం జరగదు. అంచేత ఆ నేనుని గనక నువ్వు పట్టుకున్నట్లయితే మిగతాదంతా సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమో మత. అంచేత ఆ పరమాత్మ యొక్క మతం ఏమిటంటే, సిద్ధాంతం ఏంటంటే ఈ రకంగా సత్యాన్ని తెలుసుకోవడం. ఇది క్లుప్తంగా కృష్ణ పరమాత్మ బోధి అంటే మొత్తం అంతా చెప్పలేదు. ఇక్కడ ఈ 2-3 శ్లోకాలను ఉదాహరించుకున్నాం. దానికి అర్జునుడు అంటాడు కదా, అర్జున వాస యోయం యోగస్త్వయా ప్రోక్త సౌమ్యేన మధుసూదన ఏతస్సాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. మీరు ఎంత బాగా మళ్ళీ ఆ రూటంపుడో వచ్చి ఈ రూపుడంటూ వచ్చి ఇన్ని రకాలుగా చెప్పినప్పటికీ కూడా నేను దేనితోటి గ్రహిస్తున్నాను మీరు చెప్పే పోదా? మానసుతోటి, బుద్ధితో కాదు. నాకు బుద్ధి లేదు.
అంచేత నేను మనసుతోటే వింటున్నాను. మనసుతోటి వినడం వల్ల యో యం యోగస్త్వయ ప్రోక్త సౌమ్యేన మధుసూదన. సామ్యత్వం అంటే ఏంటండి? సామ్యవాదము ఏంటి? సామ్యవాదం అంటే అందరూ సమానమైనట. అలాగే సౌమ్యత్వము, బయటికి వచ్చిన తర్వాత కన్ను చూస్తుంది, చెవి వింటుంది, ముక్కు వాసన చూస్తుంది, నాలుగు రుచి చూస్తుంది. ఏ ఇంద్రియానికి సంబంధించినటువంటి విషయాన్ని ఆ ఇంద్రియం ద్వారా తెలుసుకుంటున్నాం కదా. ఇవన్నీ ఒక దారిలోకి, ఒక సిద్ధాంతంలోకి, మార్గంలోకి వచ్చి అన్ని అలా ముడుచుకుని ఎక్కడ ఉంటాయి? సామ్యత్వం అంటే అన్నిటిని సమత్వంలోకి తీసుకొచ్చి ఏకతాటి మీదకి తీసుకొచ్చి చూడమంటున్నాడు ఆయన. ఈ సామ్యత్వం అనేటువంటిది ఎక్కడ కుదురుద్ది, ఎలా కుదురుద్ది, ఎవరి వల్ల అవుతుంది? ఈయన ఎలా వస్తుందని చెప్పాడు? యోగంలో వస్తుంది అన్నాడు. ఇంకా బహిర్ముఖంగా ఒకడు బాగా పద్యాలు పాడుతున్నాడు అనుకోండి, అబ్బా ఏం పాడాడండి, ఇంకా ఆయనకి దండ వేయండి, పూజలు చేయండి అంటాడు కదా. ఆడికలాగా పక్కన ఉన్నవాడు పాడలేడు, మరి ఆయన ఆడికలో గౌరవించరు కదా. ఒకడు శ్లోకాలు చదువుతాడు, పురాణాల్లో కథలు బాగా నేర్చుకుని మక్కికి మెక్కి విడదీసి ఒకడు ఉపన్యాసాలు చెప్తాడు, వాడికిలాగా ఇంకొకటి చెప్పలేడు. అంటే ఒక్కొక్కడిని బట్టి ఒకడు గొప్పోడే కదా. అప్పుడు సౌమ్యం ఎలాగవుతుంది? అక్కడ కూర్చున్న వాళ్ళు అందరితోటి సమానంగా కలిపేయాలంటే కలిపేయటం కుదరదు కదా. ఎక్కడ కలుపుతుంది అన్నాడు ఈయన? ఎక్కడ ఏకాత్మంలో కలుపుతుంది? అన్ని ఎక్కడ కలుపుతాయి? ఈ రూట్లన్నీ ఎక్కడ కలుపుతాయి? 4 వీధులు ఎక్కడ కలుపుతాయి? అన్ని సెంటర్లో చోట్లకి వెళ్ళాలి. అంటే కన్ను చూస్తుంది, చెవి వింటుంది. చెవి ద్వారా ఈనేది ఎక్కడి నుంచి వింటున్నాడో ఒకసారి కనిపెట్టండి. సమత్వంలోకి ఇప్పుడు వెళ్ళిపోతారు మీరు. కంటిని చూస్తున్నారు కదా, కంటి ద్వారా చూసేవాడిని చూడండి. వినేవాడు, చూసేవాడు, మాట్లాడేవాడు ఎవడో ఒకడు వెనకాల ఒకడు ఉన్నాడు కదండి. వాళ్ళిద్దరు లేరు. ఇద్దరుంటే మన వ్యవహారం అంతా తగలడిపోద్దండి. ఒక్కడే ఉన్నాడు, ఏకత్వం అనుపశ్యతే. మీరు ఒక్కళ్ళే ఇద్దరా? మీరు ఒక్కళ్ళే ఉన్నారు. ఇవన్నిటికీ వెనకాల నేను నేను అనేవాడు ఒకడు ఉండి, నేనే చూస్తున్నాను, నేనే చేస్తున్నాను, నేనే తింటున్నాను, నేనే తాగుతున్నాను, నేనే వెళ్ళాను, నేనే వచ్చాను అంటున్నాడు కదా. ఎవడండి అక్కడ? నేనండి అంటే నేను పట్టుకు చూడండి. నేను దగ్గరికి వెళ్ళినప్పుడు ఎన్ని సమత్వంలోకి వచ్చేస్తున్నాయి. ఆ నేనుని అంటే నేను గొప్పని ఇంద్రియాలలో ఏదైనా ఒకటి అంటారేమో చూడండి. ఆ నేను కంటే నేను గొప్పండి అని చెవు శ్రోత్రేంద్రియం అనమనండి. ఆ నేను కంటే జిహ్వేంద్రియం నేను గొప్పండి అనమనండి. ఆ నేను లేకుండా శ్రోత్రేంద్రియం లేదు, బంద్ చేయదు. నేను ఉంటేనే శ్రోత్రేంద్రియం ఉంటుంది. ఎలాగంటే ఒక కమ్మరతను ఉన్నాడండి, కూర్చుని పని చేస్తున్నాడు. అతని దగ్గర సుత్తి, దాగలి, ఉలి, బాడితే మొదలైనటువంటి అనేక పనిముట్లు ఉన్నాయి. అన్ని పనిముట్లు వేరు వేరుగా పట్టుకున్నాడు. ఏ పనికి అవసరం వచ్చినప్పుడు ఆ పనిముట్టును తీసుకుని అతను చేస్తున్నాడు. అన్ని పనిముట్లు ఉన్నాయి, అతను లేడు. ఇప్పుడు పని జరగాలి, జరుగుతుందా? ఏ అతను మాత్రం ఒకడే. బాడిద వేరు, ఉలేరు, చుత్తేరు, దాగల వేరు, అన్ని వేరు వేరు పనిముట్లు కదా. అన్ని పనిముట్లని కూడా ఏ పనిముట్టుతోటి ఏది చెయ్యాలో ఆ అవసరం వచ్చినప్పుడు ఆ పనిముట్టుని పట్టుకుని ఉపయోగించినాడు అతను మాత్రం ఒకడు. అట్టి మాదిరి మీరు ఒకళ్ళే. మీరు కన్నుతోటి చూడవలసి వచ్చినప్పుడు కంటిని ఉపయోగించి చూస్తున్నారు. చెవితోటి చూసేటప్పుడు చెవిని ఉపయోగించి వింటున్నారు. రుచి చూడవలసి వస్తేను కన్నుని చెవిని పక్కన పడేసి మళ్ళీ 4 తీసారు. వాసన చూడవలసి వస్తేను 4ని పక్కన పాడేసి ముక్కును తీశారు. ఎక్కడికన్నా వెళ్ళవలసి వస్తే కాలుని తీశారు. ఏదైనా ఇచ్చుకుని గుంజుకోవడం చేయవలసి వస్తే చేతిని తీశారు. ఇలా ఏంటంటే ఒక్కొక్క పనిముట్టుని తీసుకుని మనం పనులు చేస్తాం. చేసేవాడు ఎంతమంది? ఏకత్వం అనుపశ్యతే. ఒక్కడే చేస్తున్నాడు, ఇంతమంది లేరు. ఆయన గారే మనసును తీసుకుని సంకల్పం చేస్తారు. మనసు స్వతంత్రాలు కాదండి. మనసు ఆగడం లేదంటున్నాడు పాపం ఈయన అర్జునుడు గారు.
మనస్సు అనేది ఏంటండి? ఈ కన్ను ముక్కు కాలు ఎలాంటిదో మనసు కూడా అలాంటిది. కాకపోతే మనసు లోపల పనిముట్టు, కన్ను వెలుపల పనిముట్టు. బయట వస్తువుని చూడడానికి కన్ను ఉపయోగిస్తాం. ఆ చూసినటువంటి విషయాన్ని రికార్డు చేసుకుని చిత్తంలో భద్రపరుచుకుని, చిత్తంలో భద్రపరచబడినటువంటి విషయాన్ని తలపకు తెచ్చుకుని సంకల్ప వికల్పాలు చేస్తుంటాం మనసుతోటి. మీరు లేకుండా మనసు సంకల్పించింది. మీరే కారణం, మనసు కదలటానికి కారణం. కానీ నా మనసు ఆగుతలేదు, నా మనసు ఆగటం లేదు అంటున్నాడు. మనసు ఆగుతులేదు అంటున్నాడంటే మీరు మనసును ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారా, మనసుతోటి పని చేయడానికి పని చేస్తున్నారా? అంచేత మనసు అనేది జడమండి, అదొక పరికరం అంతే. అట్టి మాదిరిగానే బుద్ధి ఒక పరికరం, అహంకారం ఒక పరికరం. ఇవన్నీ పనిముట్లు. అంతఃకరణాలు అంటారు. కారణం అంటే ఏంటండి? పనిముట్టు. భాష్య కారణాలు, అంతఃకరణాలు. భాష్య కారణాలతో చేసినటువంటి అన్ని స్మృతిలో పెట్టుకుని అంతఃకరణాలతో స్మృతిలోకి కాలాపన చేస్తూ ఉంటాం. అన్నిటి వెనకాల నేనన్నవాడు ఉన్నాడు. నేనన్నవాడిని గుర్తించేది అనుకోండి, ఈ నాటకం అంతా ఆటకట్టు. నేనును వదిలేసాం. నేనును వదిలేసి ఈ అన్నాటితోటి మమేకమైపోయి తాదాత్మ్యం చెంది దాని మీద ప్రేమ పెంచుకున్నాం. ఆ ప్రేమకి ఏం పేరండి? అహము అని పేరు. ఎవరి మీద ప్రేమ? భార్య మీద ప్రేమ చూపించండి అనుకోండి. భార్య మీద ప్రేమ ఎందుకు చూపించడం? నాటకం కాకపోతే ఆడి మీద ఆడికి ప్రేమ కనుక ఆయన బాగా చూస్తుందని చెప్పేసి ఆవిడని కొంచెం ప్రేమగా చూస్తున్నాడు. అంతేగాని భార్య మీద ఎవరికి ప్రేమ ఉండదు. ఆడి కోసమే. అట్టి మాదిరి భార్య కూడా ఆవిడని కొంచెం బాగా చూస్తాడని భర్తను బాగా చూస్తాడు. ఇంక లోకంలో ఎవరైనా అంతే. తన మీద లేనటువంటి ప్రేమ ఎవరిని ప్రేమించలేడు. తన మీద ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమకి మరో పేరేటండి? భక్తి. స్వస్వరూపానుసంధానం భక్తిరిచ్చి అభిరిచ్చితే. భక్తి భక్తి అంటున్నారు కదండి. దేనిని భక్తి? స్వస్వరూపానుసంధానం భక్తిరిచ్చి అభిధీయతే. దేని మీద భక్తి కలిగి ఉండాలి? నీ స్వరూపం మీద భక్తి కలిగి ఉండాలి. స్వరూపం మీద భక్తి ఎందుకు కలిగి ఉండాలండి? స్వరూపం దేవుడు కనుక. అంటే ముందు స్వరూపం నీకు తెల్లలేదు కనుక దేవుడిని బయట కల్పన చేసుకుని ఆ దేవుడి మీద నీకు భక్తి కలిగించి బాగా పెంచుకుని ఇప్పుడు నింపాదిగా దేవుడిని నీ ఆత్మగా చూడాలి, తిప్పాలన్నమాట. అప్పుడు దాకా దేవుడిని బయటెట్టాడు, ఎంతో భక్తిగా పారవశంతో ఆరాధన చేశాడు. ఆ తర్వాత ఏం చేయాలి దాన్ని? ఆ దేవుడు ఎంతకని? రాముడు ఆత్మారాముడు, కృష్ణుడు ఆత్మ. అంటే ఎవరైనా సరే శివుడు శివోహం. అంటే దేవుణ్ణి బయట చూసి ఆ దేవుడు తన ఆత్మగా ఎవడికి తీసుకురాలేదో వాడికి ఈ మనసు ఇంద్రియాలు కంట్రోల్లోకి రావు. అంచేత తన స్వరూపాన్ని ఎవడైతే తెలుసుకున్నాడో అటువంటి వాడికి ఏమవుతుంది? ఆత్మౌపమ్యేన సర్వత్రా ఒక స్థాయిలోకి వస్తాయి. అన్ని గ్రూప్ అంతా ఒకటే. అంటే వడ్రింగి ఒకడో, మిగతా అన్ని వేరు వేరు. వేరువేరుగా ఉండినప్పటికీ కూడా అన్ని ఈడే కదా వాటిని ఉపయోగిస్తున్నాడు. అంచేత ఆత్మౌపమ్యేన సర్వత్రా. ఎన్ని రకాలుగా ఉంటేటి, ఎన్ని రకాల పనులు చేస్తేటి? అవి నువ్వు కాదు కదా, అవి నీ చేతులు పనిముట్లు కదా. నీ దగ్గరికి రా, అప్పుడు సమం పశ్యతి యోచన. అవి తనంతట తాను ఏది కూడా శుద్ధి పని చేయదు, దాగలే పని చేయదు. నువ్వే ఉపయోగిస్తున్నావు. తనంతట తాను మనసు పనిచేస్తుందా? తనంతట తాను ఇంద్రియాలు ఏవి పని చెయ్యవు. అంచేది నువ్వే ఉన్నావు. అంచేది ఈ రకంగా సమస్త స్థితిలోకి తీసుకెళ్ళాలంటే ఎక్కడ వెళ్తుంది? యోగంలో. అంటే వడ్రింగి ఒక్కొక్కటే వదిలేసి పాసిపెట్టేసి కూర్చున్నాడు అనుకోండి, ఏమంటారు అతన్ని? శుద్ధి దాగలే ఏది ముట్టుకోవట్లేదు, అన్నీ ఉన్నాయి, అలా పడున్నాయి, ఏవి పనిచేస్తలేదు. అతను ఉన్నాడు, అతను చుట్టూరా పోగంతా ఉంది. ఏటిల్ని వాడడం, ఏటిల్ని ఉపయోగించడం. తను కూర్చొని ఉన్నాడు.
అలాగే ఏ వస్తువుల్ని వాడకుండా కూర్చున్నటువంటి స్థితికి సమత్వం అని పేరు. అది ఎలా కుదురుద్దో నాకు ఛార్జింగ్ కావట్లేదు అంటున్నాడు అర్జునుడు. ఏమని? యో యం యోగస్త్వయ ప్రోక్త సౌమ్యేన మధుసూదన. ఇప్పుడు అనుకుంటున్నాం మనం, ఈయన ఏమంటున్నాడండి? ఇందాక ఏమన్నాను? వట్రింగ్ అతను ఏ పనిముట్టుని ఉపయోగించకుండా ఎక్కడ వదిలేసి కూర్చోవయ్యా అన్నాం అనుకోండి, అలాగా ఆపు చేయటానికంటే మీరు తిరగల మీద కూర్చుని తిప్పుతున్నారు అనుకోండి. ఎందుకు తిప్పుతున్నారంటే ఆగటానికి అన్నారు అనుకోండి, ఏమనాలి దాన్ని? ఆగుతుందా? ఎందుకని? ఏం చేస్తున్నాం? తిప్పేవాడికి ఒక పక్కన తిప్పుతూ ఆగాలనుకుంటే లక్ష్యం ఏమో ఆగాలనే ఉంది, కానీ ఇతను మాత్రం ఆపడం లేదు, తిప్పుతూనే ఉన్నాడు. అట్టి మీదకి వడ్రంగా అతను ఏమీ చెయ్యొద్దు, ఎక్కడెక్కడ వదిలే నువ్వు మామూలుగా భాష పెట్టేసి కూర్చోమన్నావు అనుకోండి, అలవాటు పడిపోయి దేన్నో దాన్ని తీసుకుని టిక్కు టిక్కు అనిపించరాడు అనుకోండి, సామ్యత్వంలోకి వెళ్ళబోతాయి, అన్ని ఏకతాటిలోకి వెళ్ళబోతాయి, అన్ని ఎద్దుగా ఆగుతాయి. ఆగో. ఆగాలంటే ఏం చేయాలి? ఏది అనుకో, ఏ మంత్రం చదవకో, ఏది అనుకోకు, ఏది చేయకు, ఎక్కడ వదిలేయటమే సాధన. అంటే మీరేమనుకుంటున్నారు? ఏదో చేయటం కావచ్చు, ఏదో చేస్తే వత్తది కావచ్చు అనుకుంటాం. పాపం కదా. కాదు. ఏం చేసినా రాదు, ఏమనుకున్నా రాదు. ఏ మంత్రాన్ని చదివినా సరే, ఏ తంత్రాన్ని చదివినా సరే, ఎన్ని రకరకాలుగా చెప్పేస్తుంటారు. అలా చేయాలి, ఇలా చేయాలి, ఇది చేస్తే వచ్చింది, అది చేస్తే వచ్చింది. అలా చేసినవి అన్ని కూడా ఏవో మహత్యాల కోసం, సిద్ధుల కోసం, మహిమల కోసమే. ఆత్మజ్ఞానం కోసం అయితే మాత్రం యోగ మార్గంలో అన్నిటినీ వదిలేయటమే యోగం. యో యం యోగశ్చర్యా ప్రోక్త సౌమ్యేన మధుసూదన. ఆ యోగంలో వదిలేయమంటున్నావు కదా నువ్వు, ఆ వదలడమే నాకు శాతం అవుతలేదు అంటున్నాడు. ఇది భాగం చాలా బాగానే సులువుగానే ఉంది చెప్పడం, అంతే. అలవాటు పడిపోయాం కదండి, నడుతూ చెయ్యలే కదా అంటాను అంటాడు. అవయవాలు అలాగ వాడేయటం అలవాటైపోయింది మనకి. ఆ వాడడంలో లేదా ఇలాగ కూర్చున్నాడానికి ఊరికి లోపల ఏదో జరుగుతుంది భజన. ప్రశాంతంగా ఏమీ అనుకోకుండా ఎప్పుడో ఉండలేడు. ఎన్నో యుగాల నుంచి అలవాటు పడిపోయాడు. ఆ తత్వాలు, శ్లోకాలు, పాటలు, పద్యాలు, అదే బంధం. తెలుసండి. ఇప్పుడు ఆయన్ని ఏదన్నా పాడండి అన్నాం అనుకున్న మొత్తం రికార్డు మొదలైపోద్ది. వదిలేమనండి. వదిలేసినోడు ఎవడ? ఊరుకున్నవాడు ఉత్తమోత్తముడు, తత్వజ్ఞుడు. ఇలా మీద మహిమ చూపేవాడు మధ్యముడు. ఆశనాది విధులు అధమ యోగంబురా విశ్వదాభిరామ నిర్వహం. ఊరుకుండడం ఉత్తముడట, మహిమలు చేసేవాడు మధ్యముడట. ఈ కాలు అయ్యప్ప కాలు అయ్యప్ప వాసనలు ఎత్తుంటాం కదా, ఆడ అధముడట. ఇదేంటండి? మనం ఎవరిని గొప్పవాళ్ళు అనుకుంటున్నాం? మనం ఎవరిని గొప్పవాళ్ళు అంటున్నామో ఆయన్నేమో కిందకి తీసుకొచ్చి పెట్టాడు. ఏమీ అనుకోకుండా, ఏమీ చేయకుండా ఊరుకున్న వాడిని ఎలా చూస్తారు? ఎరుబాగులోడు వాడికి ఏమీ తెలదు, ఏమీ చేయదు అంటుంటారు. అలాగే ఉండదండి. ఈ ఊరుకున్నటువంటి వాళ్ళని మహాత్ముల కింద, అవధూతల కింద ఆరాధన చేస్తారు. మరి మనకి ఈ రోజు దేవుళ్ళుగా ఆరాధన చేసేటటువంటి వాళ్ళందరూ కూడా అలా ఊరుకున్న వాళ్ళే. సిద్ధ పురుషులందరూ ఎవరండి? జ్ఞానం తెలుసుకుని ఊరుకున్నారు. ఇంకా ఊరుకుంటే యోగి. ఊరుకున్నవాడు ఉత్తమోత్తముడు. ఉత్తముడు కాదు, ఉత్తమోత్తముడు. అంచేత ఊరుకోవడం అన్నది చిన్న విషయం కాదు. అంచేత ఊరుకున్నాడు అనుకోండి, అన్ని ఊరుకోవటం అంటే ఏంటి? ఈ పనిముట్లన్నీ ఏటిని వాడకుండా కూర్చుని ఉండడమే. నేను కొట్టుకుని ఉండండి. ఎందుకు చెవిటి అవుతలేదు? అదే నాకు సాధ్యం కట్టలేదు. ఏతశాహం నా పశ్యామి చంచలత్వ స్థితిం స్థిరం. ఆ నిశ్చలమైనటువంటి స్థితి ఏదైతే ఉందో, ఆ కదలకుండగా ఉన్నటువంటిది, అది నాకు కనిపించడం లేదు, తెలుస్తలేదు అన్నాడు. ఎందుకంటే అండి, చూసేవాడే తను, ఆడు నాకు దొరకలేదు అన్నాడు అనుకోండి, ఆడే కదా ఈడు. ఆడికి వాడు ఎలా కనపడతాడండి? ఇప్పుడు మీ కంటితోటి సమస్త ప్రపంచాన్ని చూస్తున్నారా? ఆ కంటితో ఆ కన్నును చూడండి, ప్రయత్నం చేయండి.
మీ కంటుతో మీ కన్నును చూడండి. అందరి కళ్ళు ఒక్కగా చూడండి. బ్రహ్మాండంగా చక్రాల్లా కనపడుతుంటాయి. అందరి కళ్ళు కనపడుతుంటాయి. మీ కన్నును చూడండి. అదే ఎంతమంది కళ్ళు చూస్తున్నారు కదా, మీ కన్నును చూడలేరా? అది కూడా చేత కదా. చూడండి, మీ కంటితోటి మీ కన్నును చూడండి. ప్రపంచాన్ని అంతటా చూస్తున్నారు, దేవుళ్ళని చూస్తున్నారు, దేవతలను చూస్తున్నారు, దేశాలన్నీ తీర్థయాత్రలు చేస్తున్నారు, విమానాలు చూస్తున్నారు, రాకెట్లను చూస్తున్నారు. అన్నీ చూసేటటువంటి కన్నుని ఆ కంటితో తన కన్నుని చూడమనండి. చూడబడుచున్నటువంటి విశ్వము, తెలియబడుచున్నటువంటి విషయము, తెలియబడుచున్న విశ్వము దృశ్యమనుసు తెలివినై సర్వమునుగాంచు దుక్కు నేను. సీతారామన్య సంవాదంలో ఆంజనేయ స్వామికి రామచంద్రమూర్తి చెప్తున్నాడు. తెలియబడుచున్న విశ్వము దృశ్యము. నీకు ఏది తెలిసినా సరే అది దృశ్యమే. చూస్తున్నావు కదా దాన్ని. ఆ చూడబడేది చూపు కదా, ఆ చూసేదో దృక్కు. చూడబడుతున్నటువంటి విషయం, ఆ విషయాన్ని చూసేటటువంటి దృక్కు. దృశ్యము దృక్కు. అంచేత నేను ఎవరినే? దృశ్యాన్ని కాదు, దృక్కుని. చూడబడుతున్న విశ్వంబు దృశ్య మనుషు అంటే దేనితో చూస్తున్నాను దాన్ని నేను? తెలివితో. నేను ఎవరిని? ఆ తెలివినే. తెలియబడుచున్న విశ్వంబు దృశ్య మనుషు తెలివినే సర్వమునుగాంచు దృక్కు నేను. నేనెవరిని? చూసేవాడిని. అలాగే మీరెవరో? చూసేవాడు. ఇప్పుడు చూసేవాడు ఉన్నాడు కదండి. చూసేవాడు కంటిని ఉపయోగించి చూస్తే ఏం కనపడుతుంది? దృశ్యం కనపడుతుంది. చెవును ఉపయోగించారనుకోండి, శబ్దం వినపడుతుంది. నాలుకను ఉపయోగిస్తేనా రుచి తెలుస్తుంది. ముక్కును ఉపయోగిస్తేనా, అలాగే తొగింద్రియాన్ని ఉపయోగిస్తే శీతోష్ణాలు తెలుస్తాయి. నేనుని తెలుసుకోవాలంటేనా, ఆ నేనుని తెలియటానికి ఆ సామ్య స్థితి ఎన్ని యోగ మార్గంలో ఒక్కొక్కటి ఆగిపోయిన తర్వాత ఉన్నటువంటి స్థితికి సౌమ్య స్థితి అంటారు. అటువంటి స్థితి ఏతశాహం నా పశ్యామి, అలా చూడలేకపోతున్నాను అంటున్నాడు ఆయన. పశ్యామి అంటే చూడలేకపోతున్నాడట. ఆ పశ్యామి ఎందుకు అలా చూడలేకపోతున్నానంటే చంచలత్వాత్ స్థితిం తెరం. నువ్వు చెప్పింది శుభ్రంగా బాగానే చెప్పావు, కానీ నా బుద్ధి మాత్రం చంచలం, కదిలెత్తుంది. గ్రహించలేకపోతే కొన్ని పట్లు వస్తాయి. ఇలా చెప్తున్నాం కదండి, మనకు తెలుస్తుందని చెప్పి బాగానే చిటికలేసిన లొట్టలేసిన ఇంటర్నెట్ వింటాం. అర్థం అవ్వకపోతేనా ఏమవుతుంది? నిద్ర ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? దానంతటే అది వద్దారని ఇది ఎక్కుతులేదు. ఇంకా రావణాసురుడు లంకలోకి ఎవరిని రానివ్వకుండా చుట్టూరు ఒక లంకిని కాపలా పెట్టేటట్టు ఆయన. విన్నారా మీరు ఎప్పుడన్నా రామాయణంలోని? లంకిని పేరు ఎంత బలవంతురాలు ఆవిడ. ఎవరిని లోపలికి రానివ్వదు. ఎవరిని రానివ్వదా? మరి రాక్షసులందరూ బయటికి వెళ్ళి ఆ లోపలికి వెళ్తేనో వాళ్ళు రానుతుందా? అంటే ఆ జాతిని రానుతుంది అన్నమాట. ఏ జాతి? ఆ రాక్షసి జాతిని రానుతుంది అనమాట లంకలోకి. అంతేగాని దేవతలు దేవుళ్ళు ఎవరైనా వచ్చేస్తున్నారు అనుకోండి, రానివ్వదు. ఎలాంటి వాళ్ళనైనా సరే రానివ్వదు. చూడండి, ఆ లోపలికి రానివ్వగలిగేటటువంటి వాడిని ఆ బ్రహ్మదేవుడు సృష్టించి ఇచ్చాడు దాన్ని, ఆ లంక కాపలక్క. దాన్ని ఎవ్వడూ జయించి లోపలికి వెళ్ళలేదు. అంత సూక్ష్మ రూపం ధరించినా సరే పట్టేసుకునేది. దానిని తప్పించుకుని లోపలికి వెళ్ళినటువంటి వాడు ఆంజనేయ స్వామి ఒకడు. అవునా? విన్నారా? ఆంజనేయ స్వామి అంటే ఎవరు అనుకుంటున్నారు? శ్వాస. వాయుపుత్రుడు అతను. వాయువు ఏంటంటే సమిష్టి వాయువు. సమిష్టి వాయువు మనలో శ్వాస. సమిష్టి వాయువు యొక్క పుత్రుడు వాయుపుత్రుడు. అంటే శ్వాసను పట్టుకుంటే ఆ లంకిని జయించి లోపలికి వెళ్ళగలిగేటటువంటి శక్తి శ్వాసకే ఉంది. మనసు కూడా వెళ్ళదు, ఇంద్రియాలు వెళ్ళలేవు. ఏ దేవుళ్ళని దేవతల్ని మీరు తీసుకొచ్చి కూర్చోబెట్టి పూజ చేసినా లోపలికి వెళ్ళనివ్వదు. అది దానికి బలం ఎక్కువ. శ్వాసను పట్టుకోండి, శ్వాసం పట్టుదండి. అది ఒకటే గురి. లోపలికి వెళ్ళడానికి శ్వాసను ఉపయోగించడమే, శ్వాస మీద మనసు పెట్టడమే
ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఛేదించుకుంటూ లంకిణిని కూడా జయించి లోపలికి వెళ్ళేటటువంటి శక్తి లంకేది శరీరం, లంక శరీరం. లంకిణి కాపలా ఉంది, ఆ లంకిణిని జయించుకుని లోపలికి వెళ్ళాలి అంటే అట్టి మాదిరిగా ఏతత్సాహం నా పశ్యామి, నాకు వెళ్తం లేదేంటి మీరు చెప్పిన వాక్యాలు అంటున్నాడు ఆయన. అంటే ఏది ఎవరు వెళ్ళలేదు, లంకిణి వెళ్ళలేదు. ఆ లంకిణిని జయించాలంటే ఇప్పుడు మనం శ్వాసను పట్టుకోవాలి. చంచలంహి మన కృష్ణ ప్రమాది బలభద్రుడం అంటే ఈ చంచలత్వమైనటువంటి ఇంద్రియాలు ఏదైతే ఉన్నాయో ఇవి చాలా బలంగా పనిచేస్తున్నాయి. మెలుకు వచ్చిన కానించి మళ్ళీ నిద్రపోయేదాకా ఆలోచిస్తానే ఉంటుంది. చూడండి, చంచలం అంటే ఏంటి, ఒక్క క్షణం కూడా ఆగి ఉండదు, కదులుతానే ఉంటది. కదలడమే దాని బలం. చంచలం హి మన కృష్ణ ప్రమాది బలభద్రుడం తత్సాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. వాయువుని ఎలాగైతే మూట కట్టలేమో ఈ మాదిరిగా మనసును ఆపు చేయడం సాధ్యం కట్టలేదు. ఉపాయాలన్నీ బాగానే తెలుసుకుంటున్నాం. నేను పట్టుకుని శ్వాసను పట్టుకుని వెళ్తే తప్ప ఇంకొక మార్గం లేదండి. దానికి ఏం చెప్తున్నాడు, అసంచయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేనత కౌంతేయ వైరాగ్యానికి కృషిత. నేను కూడా ఏం చేయలేని చెప్పేసాడండి. నా మీద నువ్వు మంత్రాలు పద్యాలు పాటలు పాడేసినంత మాత్రం చేత నా వల్ల కూడా అవ్వదని చెప్పాడండి. ఎందుకని ఆయన మనిషి ఈయన ఎక్కడ ఆపడాడండి, అసలు ఆయన మనసును కట్టిపడేవాడు ఆయన కదా. ఆయన తనాన్ని ఆయన యుద్ధం చేసేస్తుంటే ఈయన తనాన్ని ఈయన యుద్ధం చేస్తుంటే ఓడిపోయేవాడు. ఊరుకుంటే ఒక దెబ్బకి ఆయనే పడిపోతాడు, ఆయన ఊరుకోడు. భక్తుడు భగవంతుడి దెబ్బలాట్లు ఎప్పుడు వెళ్ళలేదన్నారు. కృష్ణుడికి అర్జునుడికి యుద్ధం లేదు, కృష్ణార్జున యుద్ధం. ఈయన బాణం ఎత్తి ఆయన వేసేస్తున్నాడు, ఆయన బాణం ఎత్తి ఈయన వేసేస్తున్నాడు. ఇంకెవడు పడిపోతాడు అప్పుడు, ఎలా పడిపోతారు చూడండి. దీనికి ఒకటే ఉపాయం చెప్పాడు, 2 ఉపాయాలండి. అసంచయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం. అందుకు నేను పూర్తిగా ఆమోదించాను, అంగీకరించాను, నిజమే. కానీ దానికి వేటంటే అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన గృహ్యతే. 2 ఉపాయాలు ఇచ్చాడండి. ఒకటి మళ్ళీ 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 మనసుని అభ్యాసం చేయడం, మళ్ళీ మళ్ళీ ఆ శ్వాస మీద మనసు పెట్టి కూర్చోడు. మీకు ఎప్పుడు ఇల్లు కుదిరితే అప్పుడు, ఎప్పుడు ఇల్లు కుదిరితే అప్పుడు, ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఎప్పుడు ఇల్లు కుదిరి మీ పనులన్నీ మీరు చేసుకుంటూనే అభ్యాసం చేయాలి. రెండోది ముఖ్యమైనటువంటిది ఏంటంటే అండి, అలా మనసు ఏదో ఒకటి తీసుకొచ్చి పెడుతుంది కదండి. అదే కదా ఇప్పుడు చెప్పింది సంఘర్షణ. మనసు ఏదైతే తీసుకొచ్చి పెడుతుందో ఆ తీసుకొచ్చి పెట్టేటటువంటి విషయం ఏదైతే ఉందో అది ఉత్తిదే, అది సత్యం కాదు. సత్యం బయట ఉన్నది. భార్య బయట ఉందండి, భర్త బయట ఉన్నాడండి. ఆ భార్య లేదా ఆ భర్త లోపలికి వచ్చి దాన్ని కొట్టేస్తున్నట్టుగా ఊహొచ్చింది అనుకోండి, ఆ భర్త నిజమైనవాడా ఉత్తిదా? ఆ లోపల బంగారమో ఎండో లెక్క పెట్టుకుంటుంది అనుకోండి మనసు, నిజమా ఉత్తిదా? అంటే మనసు తీసుకొచ్చినటువంటి సంకల్ప వికల్పాలతో కూడినటువంటి దృశ్యాలు ఏవైతే ఉన్నాయో అవి సత్యము కాదు, అదంతా వృత్తిదైనటువంటి జ్ఞానం నీకు కలగాలి. ఎందుకంటే మనసుకు పదే ఏది తీసుకొచ్చిన ఎందుకు వచ్చిందే తీసుకొచ్చి పెడుతున్నది అదంతా వృత్తిదే కదా అని మీకు ఏం కలగాలి? వైరాగ్యం. దేని మీద? ఇక్కడ బయట పిల్లల మీద కాదు నీకు వైరాగ్యం రావటం. ఎలా తిప్పేసారటండి, బయటికి తీసుకొచ్చేసి భార్య పిల్లలను వదిలేయాలి, సంసారం వదిలేయాలి, తింటం మానేయాలి. దీని మీద వైరాగ్యం చెప్పారు. ఇక్కడ ఎక్కడ చెప్పడైనా ఉపాయం నీ మనసు కదా తీసుకొచ్చి పెడుతుంది, లొంగుబాటులోకి రావట్లేదు కదా. లొంగుబాటులోకి వచ్చి రాకపోతుంటే ఆ మనసు తీసుకొచ్చేటటువంటి విషయాలన్నీ కూడా ఈ ప్రాతిభాషికాలయ్యా, ఈశ్వర సృష్టి కాదది. ఈశ్వర సృష్టి అయితే దాన్ని నా వల్ల అవుతలేదు అనొచ్చు. అది నువ్వు కల్పన చేసుకున్నదే, నువ్వు సృష్టించుకున్నదాన్నే దృశ్యం అంటారు. అది సత్యం కాదది. దాన్ని సత్యం కాదని శాస్త్రాలు చెప్తుంటే మనకు కనిపించే ప్రపంచం సత్యం కాదంటున్నాడు. ఎంత తప్పు మార్గం అండి అది. కనిపించే ప్రపంచం సత్యం కాదు, భార్య బిడ్డలు సత్యం కాదు.
2 రోజులు తిండి పెట్టడం మానేయాలి. అప్పుడు సత్యమో అసత్యమో తెలుస్తుంది. ఇంకా బెల్లపట్టలేదని పరిగెట్టేస్తున్నాడు అందరికంటే ముందు. మళ్ళీ చెప్పి బోధ అంతాను ఇదంతా బుచ్చిదండి మిథ్య అండి అంటుంటాడు. దీన్ని కాదండి మిథ్య అంటుంటే శాస్త్రం. మనోకల్పితమైనటువంటి దృశ్య సముదాయం అంతా కూడా మిథ్య. అది నిజం కాదు. వైరాగ్యేనశ కృష్యతే. దాని మీద మమకారం పెట్టుకోకు. ఎలాంటి తీసుకొచ్చి పెట్టినా సరే, దేవుని తీసుకొచ్చి పెట్టింది అనుకోండి, అది మనసు కల్పించింది అటువంటిదే. ఎంత గొప్ప దేవుడిని తీసుకొచ్చి పెట్టినా సరే మనం దానికి ప్రాముఖ్యత ఇప్పుడు. బంగారం తెచ్చింది, వెండి తెచ్చింది, ఎందుకు బంగారు అన్నా అందులో ఒక తొన బంగారం తెచ్చి ఏదైనా వస్తువు చేసుకోవడం పనిపోతుందా? మరి ఎందుకది? నోట్లో ఏలు పెట్టుకుని చంద్రబాబు తెగ సఫలం చేస్తుంటాడు, కడుపు నిండదు కాలు నిండదు. ఎందుకని? అలవాటు పడిపోయింది. అలాగే మన మనసు కూడా ఆ దృశ్యాలను తెచ్చుకుని ఊరికి సఫలం చేస్తున్నాం. అవన్నీ ఉత్తుయే, నిజం కాదు. అది వైరాగ్యం అంటే. నిజం కాదని దాని మీద ప్రీతి లేకుండా ఉండడం ఒక్కొక్క ఉపాయం. మరి మళ్ళీ మళ్ళీ అభ్యాసం చేయడం 2 ఉపాయాలు. అభ్యాసేనతో పవంతేయ వైరాగ్యేన కృషితే అసం యథాత్మన యోగో దుష్పాప ఇతి మే మతి పశ్చాత్మనాతు యతత శక్తి అవయాప్యం ఉపాయత. ఈ శ్లోకాన్ని కూడా ఇంకా బాగా రేపు వచ్చే వారం చెప్పుకుందాం. ఇంతటితో ముగించుకుందాం. హరి ఓం తత్సత్. ఆత్మ బంధువులారా.